అందుకే ఈ 2025 సంవత్సరంలో హ్మ్. మీ సలహా కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో, హ్మ్. ఇలాంటి డిజిటల్ మోసాలు కావచ్చు, వీటి నుంచి బయటపడాలంటే మీరిచ్చే సలహా కోసమే ఓ 2, 3 సలహాలు ఇచ్చారంటే కనీసం కొంతమందన్నా ఫాలో అవుతారు గదా! అదేలెండి. యెస్. వాళ్ళు సేవ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మా అవును. భావన. అవునండి. అవును. మోసం చేసేవాళ్ళు ఎక్కడో తప్పులు చేస్తారండి. ఖచ్చితంగా జరిగే ఇవన్నమాట. అది కొంచెం చూసుకోవాల్సుంటుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక డిజిటల్‌లో వచ్చిందంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా వెబ్‌సైట్ చెక్ చేసుకోవటం. హ్మ్. అట్లానే అది మ్యాజిక్ బ్రిక్స్‌లో ఉందా లేదా? లేకపోతే 99 ఎకర్స్‌లో ఉందా లేదా? వాళ్ళ ప్రమోషన్స్ ఏ రకంగా వెళ్తున్నాయి? ఏ ఏ ఏ ఏ రకమైన డెవలప్‌మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ అయింది? ఇప్పటివరకు ఎంత వరకు డెవలప్‌మెంట్ చేస్తారు? ఇవన్నీ మనం కొన్ని అంశాల మీద మనం జడ్జ్ చేయొచ్చు వాళ్ళని. పాత ప్రాపర్టీస్ వాళ్ళవి ఏమున్నాయి? పాత యొక్క కస్టమర్ యొక్క మనం అడగొచ్చు యాక్చువల్‌గా. సార్ మీ దగ్గర పాత ఇంతకుముందు తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి. ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం క్రాస్ చేసుకోవచ్చనమాట. మీ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీ మీరు కొన్నారంట కదా! ఎక్కడ కొన్నారు? ఎంత కొన్నారు? ఏ రేట్ చెప్పారు? ఏ రేట్‌కి ఇచ్చారు? మీరు కొన్నప్పుడు ఈ రేట్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయనేది. ఇదొక స్క్రూటినీలో వన్ ఆఫ్ ద మేజర్ పోర్షన్ అనమాట. సో, ఖచ్చితంగా సపోజ్ ఏ ప్రాపర్టీ కొనాలనుకుంటారో, ఆ ప్రాపర్టీకి సంబంధించిన కస్టమర్ దగ్గరే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ చేశానండి. అది సూపర్ డూపర్ హిట్ అయ్యి బాగా చేయగలిగాము, చేశాము. తర్వాత వై అనే ప్రాజెక్ట్ చేశాము. వై అనే ప్రాజెక్ట్‌లో కొంచెం మార్కెట్ లేకపోవటం వల్ల, డబ్బు లేకపోవటం వల్ల నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయాను ఆ ప్రాజెక్ట్‌లో. లేట్ అవుతూ వచ్చిందనుకోండి. సో, నేను ఎక్స్ అనే కస్టమర్‌కి ఇస్తే ఆయన బానే చెప్తాడు. ఇప్పుడు వైలో తీసుకున్న కస్టమర్ రిఫరెన్స్ అడగాలి అతను. అడిగినప్పుడు వైలు మాది మీ దగ్గర ఈ ప్రాపర్టీలో తీసుకున్న డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు జెన్యూన్ అని మోస్ట్‌లీ. ఇవ్వంగానే వీళ్ళు కూడా ఏందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ వీళ్ళు కొంచెం కస్టమర్ పేరు చెప్పి నమ్మించి మా గురించి ఎవరైనా ఫోన్ చేస్తే బాగా చెప్పండి అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అక్కడి నుంచి కాల్ చేసే వ్యక్తి కొంచెం విజ్ఞతగా యాక్ట్ చేయాల్సొస్తుందనమాట. ఎప్పుడు కొన్నారు? ఎంతకు కొన్నారు? చిన్న చిన్న డీటెయిల్స్ అడిగితే కన్‌ఫ్యూజ్ అవుతారండి. మీరు ఏ డేట్‌కి కొన్నారు? ఇలా అని కన్‌ఫ్యూజ్ అక్కడే దొరికిపోతారనమాట. సో, ఇలాంటి స్క్రూటినీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఒక ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ అంతా రెడీ చేసుకొని, ఒక్కో చెక్ లిస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళేసి తీసుకోవాలనమాట. యెస్. జెన్యూన్ ప్రాపర్టీస్‌కి ఏందంటే చెక్ లిస్ట్ మీకు ఒక 3, 4 డేస్‌లోనే క్లియర్ అయిపోతాయి. టిక్స్ పడిపోతాయి. జెన్యూన్ కానివి, డౌట్‌ఫుల్‌గా ఉన్నాయనేది టైం తీసుకుంటాయనమాట. యెస్. అలా. ఫైనల్‌గా అమరావతి విషయంలో దాదాపు అంతా క్లియర్. అవునండి. ఓకే. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి ఈరోజు అమరావతి ఇంకా సరికొత్త పట్టాలెక్కింది. పట్టాలెక్కి సో, స్పీడ్ పెంచబోతుంది. అవును. కానీ ఏదో మూల ఒక భయం ఉంది ఇంకా ప్రజలకి. హ్మ్. నెక్స్ట్ ఏంటి అని. హ్మ్. అమరావతి మళ్ళీ ఏదైనా ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని చెప్పి అవును. ఒక అనుమానం ఇప్పటికీ ఉంది. అవునండి. సరే మీకున్న సమాచారం కావచ్చు, మీకున్న దూరదృష్టి కావచ్చు. ఇక భవిష్యత్తులో అమరావతిని కదిలిచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? మోస్ట్‌లీ ఉండదండి. ఎందుకుండదంటే ఇంతకుముందు ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో, ఏదైనా కన్‌స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయాలంటే ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మేము గూడా ఒక లేఅవుట్ చేయాలంటే ఇట్ టేక్స్ 6-8 మంత్స్ పడుతుంది నాకు. ఓన్లీ ప్లానింగే. ఎందుకు? ఎక్కడ రోడ్స్ ఇవ్వాలి? కాంటూర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? వాటర్ డ్రైన్ చిన్న లెవెల్స్ ఎలా ప్రాజెక్ట్. చిన్న ప్రాజెక్టే. మాకు 6 మంత్స్. ఆ! దానికి ఒక ఇద్దరు ఆర్కిటెక్ట్, ఒక ఇంజినీర్, మళ్ళేమో క్వాలిటీ చెక్స్, దాని తర్వాతేమో ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుందనేది. అంటే మనం సాయిల్ టెస్ట్ చేస్తాం, వాటర్ టెస్ట్ చేస్తాం, కాంటూర్ లెవెల్స్ చూస్తాం. అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా తీసుకెళ్ళాలి? ఎక్కడ ఏ హైట్ ఉంది ల్యాండ్? ఆహ్, ఆహ్, అట్లనే ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఎలా ఇవ్వాలి? రోడ్స్ ఎలా ఉన్నాయని. ఇవన్నీ ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా మేమంతా మ్యాప్ రూపంలో తయారు చేసుకొని, డ్రాయింగ్స్ తీసుకొని ఒకవేళ కన్‌స్ట్రక్షన్ పూర్తిగా అయితే ఎలా ఉంటుందనేది కూడా 3డీ డ్రాయింగ్స్ తీసుకొని, ఇంప్లిమెంట్ చేయడానికెళ్ళినప్పుడే మళ్ళీ లేబర్ దగ్గర అక్కడ మెటీరియల్ దగ్గర ప్రాబ్లమ్ అవుతా ఉంటది. మెటీరియల్ ఉంది ఇప్పుడు మేము కొనుక్కుంటాం. ఇప్పుడు గోద్రేజ్ ఉందండి ఏదైనా కొనాలని ఎళ్తే వాడి దగ్గర రెడీగా ఉండదు. మీకు మనకి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఒక నెల రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుందంటాడు. అది 2 నెలలకొస్తే గగనం. అంటే డబ్బులుండి కూడా ఆఫ్టర్ పేయింగ్ ఆల్సో యూ నీడ్ టు వెయిట్. ఇలాంటి ఒక చిన్న కన్‌స్ట్రక్షన్ ఒక 10, 15 ఎకరాలు డెవలప్ చేయడానికి ఇట్ టేక్స్ 2 ఇయర్స్ టైం పడుతుంది. ఏది మనం కీన్‌గా, ఫోకస్‌గా ఉంటే. ఆడుతూ పాడుతూ చేస్తే అది 3 ఇయర్స్ కూడా పడుతుంది. అలాంటిది ఒక అమరావతి లాంటి ఒక రాజధాని. మహానగరాన్ని అలానే దాంట్లో ఎంత సెక్యూరిటీ సిస్టమ్ అవసరం అవుతుంది. తర్వాత పోలీస్ వ్యవస్థ గాని, లేకపోతే న్యాయ వ్యవస్థ గాని, శాసన వ్యవస్థ గాని, ఇవన్నీ జస్ట్ జస్ట్ లైక్ దట్ బిల్డింగ్స్ కావు. బిల్డింగ్స్‌తో పాటు మీకు అన్నీ, అన్నీ ఏర్పాట్లు చేస్తూ, అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ, మళ్ళీ సెక్యూరిటీ సిస్టమ్ కూడా యాడ్ చేస్తూ, దాన్ని రోడ్ కనెక్టివిటీ చూసుకుంటూ, ఇది చాలా పెద్ద ప్రహసనం. ఈ ప్లానింగ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. తర్వాత ఇంప్లిమెంటేషన్‌కెళ్ళినప్పుడు కూడా మనం అనుకునేది అనుకున్నట్టుగా జరగదు. అలాంటిది ఒక 5 ఏళ్లలో రాజధాని చేయలేకపోయారనేది తప్పు మాట యాక్చువల్‌గా. బట్
టు అట్లీస్ట్ మనకు ప్లానింగ్కి హిట్ టు లాట్ ఆఫ్ టైం. ఇప్పుడున్నది ఏంటంటే ఒకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఒకటి. రెండోది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఒకటి. మూడోది ప్లాన్స్ అనేవి ఆల్రెడీ అయిపోయినవి. ఎస్ సార్. ఆ 2.5 సంవత్సరాలు మిగిలిపోయింది ప్లానింగ్కి. చూసారా, పాతకాలంలో ఎవరైతే మేము వస్తామని వెనక్కి వెళ్ళిపోయారో మళ్ళీ ఈయన రాగానే దే ఆర్ కమింగ్ అనమాట. బట్ దే ఆర్ ఆస్కింగ్ మాకు ఏంటి భరోసా అనేది. కాబట్టి ఇంత ముందులాగా జరగకుండా ఆల్మోస్ట్ ఈసారి మాత్రం ఇంకా 4+ ఇయర్స్ ఉంది. 4+ ఇయర్లో ఒక రాజధానికి ఒక రూపాంతరం అయితే చేసిన తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తారు వీళ్ళు. అంతవరకు కన్ఫర్మ్. ఎందుకంటే ఈ ప్లానింగ్ టైం మిగిలిపోయింది. రెండోది ఏంటంటే హిస్ బ్రాండింగ్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉండటం, ఇవన్నీ చూస్తుంటే మోస్ట్లీ ఈసారి అనేది ఎక్కడ ఫెయిల్ అవ్వదు కానీ అనేది. రీసెంట్గా అదాని అంబానీ లాంటి వారు కూడా అమరావతి మీద ఫోకస్ చేశారు అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా ఏంటంటే అండి, ఒక బిజినెస్ మ్యాన్కి ఏం కావాలి, దే నీడ్ మ్యాన్ పవర్. ఇప్పుడు ఒక బిజినెస్కి ఏమేమి కావాలి, ల్యాండ్ కావాలి, డబ్బు కావాలి, టెక్నాలజీ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మనం ఎకనామిక్స్లో చూస్తే అవే అనమాట. ఒక కీన్ అనే ఆర్థికవేత్త చెప్తాడనమాట, ఏదైనా బిజినెస్కి ఇవి 4 అవసరం అవుతాయి. ఇవి 4 ఎక్కడ ఉంటే అక్కడికి జనాలే వస్తారు. ఇప్పుడు అమెరికా నుంచి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే హియర్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇస్ దేర్. అమెరికాలో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే నాకు 50 లక్షలు జీతం ఇవ్వాలి సంవత్సరానికి. ఇక్కడ 6 లక్షలు ఇచ్చినా చాలు. అందుకని పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద మ్యాన్ పవర్ అనమాట. అలానే మనకి మ్యాన్ పవర్ విషయంలో చాలా మంచి పేరుంది వరల్డ్ వైడ్గా. అంటే స్కిల్ వర్కర్స్, ఇంటలెక్చువల్ వర్కర్స్ అండ్ సాఫ్ట్ గోయింగ్ పీపుల్ అనేది ఒక రేంజ్లో ఉందన్నమాట. కాబట్టి అలానే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇన్వెస్ట్ చేయాలంటే బిజినెస్కి మంచి జనాలు కావాలి, ఒక మంచి ల్యాండ్ కావాలి, ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈజీనెస్. ఇంతకుముందు ఈజీనెస్ అనేది ఇప్పుడు ఫాస్ట్గా ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఈజీ గవర్నెన్స్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో బిజినెస్కి అసలు ఎన్ని అద్భుతాలు. 5,000 కోట్ల రూపాయలు పైచిలకు మీరు బిజినెస్ పెడితే SGST స్టేట్ ట్యాక్స్ లేదు, మళ్ళీ 10 ఏళ్ళు కరెంట్ ఫ్రీ, ఏవేవో ఇచ్చేసారనమాట. పైగా ఫైల్ మూవ్మెంట్ కూడా విత్ ఇన్ ద డేస్ అనమాట. రెడ్ కార్పొరేట్ కావాల్సింది అదే కదా బిజినెస్కి. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి బిజినెస్ చేయాలంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి నాకు ఇన్ని రాయితీలు ఇచ్చేసి ఇంత ఫెసిలిటీ ఇచ్చి ఈజీ మూమెంట్ చేసినప్పుడు నేను ఎందుకు రాను, వస్తాను. 100%. ఆల్రెడీ వీ హ్యావ్ బ్రాండ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇవన్నీ మేము ప్రామిసెస్ చేసినప్పుడు డెఫినెట్గా వస్తారు. అందుకని అదాని రానివ్వండి, అంబానీ రానివ్వండి, దే నీడ్ పీపుల్ హూ వర్క్స్ ఫర్ దెమ్. దెన్ బిజినెస్ గ్రోస్ అనమాట, ప్రాస్పరిటీ కోసం. దానికి అనుకూలమైనవన్నీ ఏమైతే కావాలో అవన్నీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినప్పుడు డెఫినెట్గా వచ్చి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ సార్. ఇట్స్ మై సో ప్లెజర్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.